వెల్కమ్ టు శ్రేణిక్ బ్లాగ్స్ హెల్తీ ఈటింగ్ ఎపిసోడ్ 5. ఈరోజు పుదీనా చట్నీ చేస్తున్నాం. దీనికోసం సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పుదీనా, పచ్చిమిర్చి, లెమన్, చింతపండు ప్లేస్లో లెమన్. అండ్ ఈరోజు డైట్లో ఇడ్లీ, పొట్టుపప్పు, రెడ్ రైస్ రవ్వతో చేసిన ఇడ్లీ. యాజ్ యూజువల్ ఏది చేసినా కోల్డ్ ప్రెస్ ఆయిల్తో చేయండి. ఇక్కడ నేను ఇడ్లీ ఫ్యామిలీ వాళ్ళ కోసం కూడా చేస్తున్నాను. ఇన్ని ఇడ్లీస్ మనం డైట్లో తినం. ఫస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వేయించండి. అది లైట్గా వేగిన తర్వాత తీసేసి అదే ప్యాన్లో పచ్చిమిర్చి, పుదీనా వేయండి వితౌట్ ఆయిల్. యాక్చువల్లీ పుదీనా వేయించకుండా మిక్స్ చేసి తింటే ఇంకా మంచిది, బట్ నేను తినలేము కాబట్టి నేను వేయించాను కొంచెం. అండ్ చట్నీ కోసం నిమ్మకాయ, లైట్గా సాల్ట్ వేయండి, కొంచెం పెరిగేస్తున్నాను. ఈరోజు డైట్లో 2 బాయిల్డ్ ఎగ్ వైట్స్ మాత్రమే. సో బాయిల్ చేసేటప్పుడు లైట్గా సాల్ట్ వేస్తే ఎగ్ బ్రేక్ అవ్వదు అని చెప్పారు, సో నేను అదే ఫాలో అవుతున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఒక ఫ్రూట్ తీసుకున్నాను, వాటర్ మెలన్, మీడియం సైజ్ ఫ్రూట్ బౌల్ అనుకోండి. ఇందులో వాల్నట్స్ వేస్తున్నాను, వాల్నట్ పౌడర్. సో ఏదైనా ఫ్రూట్ తినేటప్పుడు దాంతోపాటు ఏదైనా నట్స్ తీసుకుంటే ఇన్స్టెంట్గా గ్లూకోజ్ బ్లడ్లో స్పైక్ అవ్వదు. సో మీరు ఏది తిన్నా దాంతోపాటు ఏదైనా ఒక నట్ అలా తినండి, దట్ విల్ హెల్ప్. అండ్ నిమ్మకాయ రసం కూడా తీసుకున్నాను. ఇడ్లీ రెడీ అయిపోయింది. సో ఈరోజు డైట్లో 2 ఇడ్లీ, 2 ఎగ్ వైట్స్, చట్నీ. ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత లోపల మనకి ఎల్లో కలర్లోనే ఉండాలి, సిమెంట్ కలర్ అవ్వద్దు. సో మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి బెస్ట్ ఎలా చేయాలి అని. మ్యాక్సిమం 8 to 9 minutes బాయిల్ చేయాలంతే. ఇప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది.